హలో ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా సూపర్ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పెద్ద సైజు 2 ఆలుగడ్డలను తీసుకొని దానికి ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం గిన్నెలో సాల్ట్ అనేది యాడ్ చేసి ఏవైతే మనం కట్ చేసామో వాటిని కొంచెం బాయిల్ చేసుకోవాలి. వాటిని ఒక 70% వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. సో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఈ క్రిస్పీ ఫ్రైస్ అనేవి మనకి ఈవినింగ్ టైంలో, అది కూడా స్నాక్స్ అయితే భలే ఉంటుందండి. బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఒక 70% వరకు మనం దీన్ని కుక్ చేసుకోవచ్చు. 70% అనేది అయిపోయిన తర్వాత మనం దాన్ని కొంచెం స్ట్రైన్ చేసేసి సపరేట్గా చల్లార్చుకోవచ్చండి. ఓకేనా, మొత్తం ఒక 70% అయిపోయిన తర్వాత మొత్తం అనేది మనకి చల్లార్చుకోవచ్చు. ఇలా చల్లార్చిన దాంట్లో మనకి అసలైన ఈ క్రిస్పీ అనేది మనకి పొటాటో ఫ్రైస్ క్రిస్పీగా రావడానికి టేస్ట్ ఏంటో చెప్పనా, పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్కి మనకనేది బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్ అనేది రెండు కూడా మిక్స్ చేసి బాగా పట్టేలా ఒక్కొక్క ఫ్రైకి బాగా పట్టేలా కలపాలండి. ఇదే బయట క్రిస్పీ టెక్స్చర్కి రావడానికి ఉన్న సీక్రెట్. అర్థమవుతుందా మీకు? కార్న్ఫ్లోర్ అనేది కూడా యాడ్ చేస్తే మంచి క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు అది సైడ్కి పెట్టేసి ఒక కడాయి అనేది తీసుకొని ఇప్పుడు వేడి నూనె అనేది ఆయిల్ అయితే వేయాలండి. ఫుల్గా హీట్ అయిన తర్వాత అవి ఏవైతే పొటాటో చిప్స్ అనేది ఉన్నాయో అవన్నీ అందులో యాడ్ చేసి నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేశాను. ఈ సౌండ్ వింటున్నారా? ఇదే అసలైన క్రిస్పీనెస్ అండి. ఎర్రగా వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాతకి తగిన తర్వాత బయటకైతే తీసి మీకు ఇష్టమైన వాటితో ఏమైనా లైక్ టమోటా సాస్ కానీ ఏదైనా కూడా వాటితో మీ సీజనింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మాత్రం వేడి కాఫీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ఎంతమంది అయితే ఉన్నారో నాకైతే తెలియదు, కానీ కాఫీ లవర్స్ నేనైతే ఈవినింగ్ స్నాక్స్తో ఏదైనా సరే కాఫీతోటే ముగిస్తానండి. ఇందులో మా అబ్బాయి అయితే మాత్రం టేస్ట్ చేసి చాలా బాగుందనే చెప్పాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ట్రై చేసి మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది కూడా నాకు యాడ్ చేయొచ్చండి. ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీల కోసం నా ఛానల్ అనేది ఫాలో చేయండి.